హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. చాలా రోజులు అయిపోయింది కదా మనం ట్రిప్ వీడియో పోస్ట్ చేసి. అందుకే ఈరోజు సరదాగా ఫ్రెండ్స్తో కలిసి అలా బయటకు వెళ్ళిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్ళాము? చిన్న ట్రిప్ అంతే, ఒక డే అలా గడిపేసి బయట వచ్చేసాము. ఇక్కడ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్ కమ్ జైలు కూడా చూసాము. అక్కడ ఎలా ఉంది, అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాము, ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాము. ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే మంచి కాలేజ్ వైబ్స్ వస్తున్నాయి కదా. నాకైతే కాలేజ్ డేస్ అన్నీ అలా ఒక్కసారిగా కళ్ళ ముందుకు వచ్చేసాయి. చాలా మిస్ అయిపోతూ ఉంటాం కదా. మళ్ళీ ఎప్పుడో అప్పుడప్పుడు ఇలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికినప్పుడు ఆ డేస్ అన్నీ ఒక్కసారి అలా కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. మన ఫ్రెండ్స్ వచ్చేసారు. యాక్చువల్గా మేము ఒక స్పాట్ అనుకున్నాము. ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి ఒకే కార్లో వెళ్ళిపోదాము అనేసి. వీళ్ళు గుర్తున్నారా? నరసింహ అన్న అండ్ సుజాత గారు. యాక్చువల్లీ మన వ్యాలంటైన్స్ డే వీడియో చూస్తే కనుక ఆ వీడియోలో వీళ్ళే ఉంటారు. వీళ్ళే ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిందనమాట. వీళ్ళ ఇంట్లోనే జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి సంక్రాంతి సంబరాలు వీడియోలో కూడా వీళ్ళు ఒక మంచి స్కిట్ చేశారు. చాలా ఫన్నీగా, చాలా బాగుంది. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఎప్పుడు మనం రోడ్డు చూపిస్తూనే ఉంటాం కదా, బోర్ వచ్చేస్తుందిలే అనేసి ఈరోజు వీడియోలో రోడ్డు అయితే ఏం చూపించట్లేదు. కిషోర్ డ్రైవ్ చేస్తున్నారు, సుజాత గారు, అన్నయ్య, నేను మేమైతే కనుక అలా చిట్ చాట్ చేస్తూ కూర్చుండిపోయామన్నమాట. మన వీడియోలో ఒక వీడియో తీసాం, గుర్తుందా మీకు? న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అనేసి కొండల మధ్యలో అలా ఆ ప్లేసులకి తీసుకొచ్చామన్నమాట. ఫస్ట్ అలా వీళ్ళకి కూడా చూద్దాము అనేసి, వీళ్ళు చూడలేదు అన్నారు. ఫస్ట్ అయితే వాది దగ్గరకు వచ్చాము. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఈ వాది దగ్గర మంచిగా వాటర్ బాగా ఫ్లో అవుతూ ఉన్నాయి. మనం డే అంతా స్పెండ్ చేసాము, చేపలు పట్టుకున్నాము, చల్లగా గాలి వస్తూ ఉండింది, చాలా బాగుండింది కదా. ఇప్పుడు సమ్మర్ కదా, చూడండి మన వాది మొత్తం బాగా ఇంకిపోయింది. వాటర్ అయితే ఎక్కువ లేవు. ఇక్కడైతే బాగా స్లిప్పరీగా ఉందన్నమాట. కిషోర్ అలా వెళ్ళి కొద్దిసేపు అలా తిరిగేసి వస్తున్నారు. చాలా స్లిప్పరీగా ఉంది, జారిపోతూ ఉంది. ఆ వీడియో కూడా చూడండి. చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలా బాగుంటుందండి. ఆ కొండల మధ్యలో ఆ స్విమ్మింగ్ పూల్ అంటే అది న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పుకోవచ్చు. వాటర్ ఎంత ప్యూర్గా ఉంటాయో అసలు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. కానీ ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా, కొద్దిసేపు అలా తిరిగేసి ఇంకొక ప్లేస్కి వెళ్దాము అనేసి అలా బయలుదేరి వచ్చేసాము. చూడండి, మాకు ఒక మంచి ప్లేస్ దొరికింది. చెట్లు, పొలాలు, ఆ కొండలు, ఆ స్కై చూడండి అసలు బ్లూ కలర్లో మస్తు ఉంది కదా. ఒక చిన్న ఫోర్ట్ లాగా ఉంది. ఫోర్ట్ కాదు యాక్చువల్లీ, ఇదే పోలీస్ స్టేషన్. నేను లాస్ట్లో చూపిస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేసి. ఇలా వచ్చేసామన్నమాట. మన సెటప్ అంతా మనకు ఉంటుంది కదా. ఈ టేబుల్ లైక్ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చేసాము. ఆ టేబుల్ తీసుకొచ్చేస్తే కనుక మనకి మంచిగా యూజ్ అవుతుంది. ఏం కావాలన్నా అన్ని దాని మీద పెట్టుకోవడానికి. అలాగా ఒక మ్యాట్, మన ఫోల్డింగ్ చైర్స్ ఎప్పుడు మనతోనే ఉంటాయి. అవితే ఒక 2 చైర్సే ఉన్నాయి. సో మ్యాట్ కూడా తీసుకొని వచ్చేసాము అనమాట. మనం ఇంట్లోనే లంచ్ అది మొత్తం ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాము. అంటే మన యూనిక్ రెసిపీ బిర్యానీ అనమాట. అసలు చూడండి, చాలా కాలుతుందని చెప్తున్నాడు. యాక్చువల్లీ మనం అది ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాక ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ చేసామండి. అయినా సరే ఇంకా కాలుతుందంట. అంటే ఎండలు అంతగా ఉన్నాయి, మరి చాలా ఎక్కువగానే ఉన్నాయి ఎండలు. అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము. చూడండి, నేనైతే ఎక్కడో పల్లెటూరులో, నెల్లూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టానండి. అయినా సరే అప్పుడు పెద్దగా పొలాలు అయితే చూడలేదు. ఇప్పుడు మాత్రం పొలాలను వెతుక్కొని మరీ వస్తున్నాము. ఈ పొలాల్లో కూర్చొని తినడం ఇదంతా చాలా సరదాగా అనిపిస్తుంది నాకు. అంటే ఎప్పుడు ఏసీల్లో కూర్చొని ఆ గాలికి ఎంతసేపుకి ఫ్రెష్ ఎయిర్ ఎప్పుడు తగులుతుందా అన్న ఫీల్ వచ్చేస్తుంది. కొంచెం సఫకేటింగ్ అయిపోతూ ఉంటాము కదా. సో దానికోసమే ఇలా అప్పుడప్పుడు ప్రకృతిలోకి అలా వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, వీళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్లేస్ బాగుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకా పైకి వెళ్తే మనకి ఫోర్ట్ దగ్గర లోపల వెళ్ళి కూడా కూర్చోవచ్చు. ఓపెన్ చేయరు, బట్ చెట్లు అవి ఉన్నాయి. చెట్ల కింద మంచిగా బాగా ఉందన్నమాట చూడడానికి. చూడండి, ఇక్కడంతా గడ్డి, ఇలా డేట్స్ చెట్లు ఇవి కనిపిస్తున్నాయి కదా. ఇంకా కొంచెం అటు వెళ్తే కనుక అరటి తోటలు ఇవి కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. డేట్స్ చెట్లు, కొండలు, ఆ స్కై అయితే అదిరిపోయింది అసలు. నేనైతే జస్ట్ కార్ దగ్గర వెళ్ళి శానిటైజర్ అవి తీసుకొని వచ్చేస్తాను అనమాట. శానిటైజర్ కోవిడ్లో అలవాటైందండి, ఇంకా అది పోనే లేదు. ఇప్పటికీ ఆ శానిటైజర్ వాడుతూనే ఉన్నాం మేమైతే. ఇంకా మీలో ఎవరైనా ఉన్నారా ఇలా శానిటైజర్స్ యూస్ చేసేవాళ్ళు? డిస్పోజల్ ప్లేట్స్ అవి తీసుకొని వచ్చేసాము. చూడండి, అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. ముందు తినేద్దామనేసి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. మేము అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళలేకపోయాము. ఎండ ఎక్కువగా ఉందన్నమాట. అందుకనేసి అలా సరదాగా తిరుగుతూ ఉండిపోయాము. 2.5 hours జర్నీ చేసాము చెప్పాను కదా. దానివల్ల బాగా ఆకలిస్తుంది, బాగా లేట్ కూడా అయిపోయింది. సో కొద్దిసేపు అలా కూర్చుండిపోయాము.
అన్ని అరేంజ్మెంట్స్ అనమాట. కిషోర్ అయితే ఆనియన్స్ తీసుకొని వచ్చాడు, ఆనియన్స్ కట్ చేయడానికి. ఆనియన్స్ ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలండి, ముందుగా కట్ చేసి మళ్ళీ అది వాడుకోవడానికి అసలు పనికిరాదు, అసలు యూస్ చేయకూడదంట అట్లాగా. సో ఎప్పటికప్పుడు వాడుకుంటేనే చాలా బెస్ట్, ముందుగా కూడా కట్ చేసి పెట్టుకోకూడదు. చూడండి బిర్యానీ అయితే అలా తీసి బయట పెట్టగానే స్మెల్ వస్తుంది, అసలు ఎంత బాగుందో, టెంప్టింగ్ ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందేనండి ఇలాంటి బిర్యానీ తింటే కనుక. మీరైతే రెసిపీ అస్సలు మిస్ అవ్వద్దు, చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో, మీరు చూస్తే కనుక. హెల్దీ అట్ ది సేమ్ టైం సింపుల్గా కూడా ఉంటాయి, ఎక్కువ మసాలాలు ఇదిగా ఉండవన్నమాట. చాలా ఈజీగా అందరిలలో ఉండే మసాలా, బేసిక్ మసాలాలతోనే ఉంటాయి, చాలా బాగుంటుంది. అస్సలు టేస్ట్ అయితే మిస్ అవ్వకండి. చూడండి చూడండి ఎంత టెంప్టింగ్గా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా బిర్యానీ. ఇలాంటి నేచర్లో మంచిగా బర్డ్స్ సౌండ్స్, ఒకవైపు సీతాకోకచిలుకలు అవి తిరుగుతూ ఉన్నాయి, ఆ చిన్న గడ్డి, ఆ చల్ల గాలి, ఎండలో కూడా ఆ చెట్ల మధ్యలో కదా మంచిగా గాలి వస్తుంది, బాగుందనమాట. ఇలాంటి ఈ నేచర్లో ఇలా మధ్యలో కూర్చొని బిర్యానీ తింటే ఆహా, అంతకంటే ఏం కావాలి చెప్పండి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం అసలు. అప్పుడప్పుడు అట్లీస్ట్ మంత్లో ఒక్కరోజైనా ఇలా డే ఉండాలి అని అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఏసీ రూమ్లో, ఈ కార్పొరేట్ లైఫ్లో అయితే కనుక ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ ఏసీ రూమ్లే అయిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా అంతే, ఆఫీస్ అయినా అంతే. బయటకు వెళ్ళి మనం తిరిగేది చాలా తక్కువ. మాల్కి వెళ్ళినా అదే ఏసీ, ఇంట్లో ఉన్నా అదే ఏసీ, బయటకు వెళ్ళినా అదే ఏసీ, ఎక్కడికి వెళ్ళినా ఏసీ ఏసీ ఏసీ. నేచర్లో తిరగడమే తక్కువైపోయింది మనకి. అప్పుడప్పుడు ఇలా నేచర్లో కూర్చొని తింటే ఆహా, సాటిస్ఫాక్షనే వేరబ్బా. చూడండి అన్నయ్య సూపర్ అని చెప్తున్నారు, నిజంగానే సూపర్ వచ్చింది బిర్యానీ. అలా సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము. బిర్యానీలో ఆనియన్ అయితే మస్ట్ అబ్బా. బయట చికెన్ ముక్క తినాలనిపించింది, ఏదో రైస్ అట్లా తింటాం మసాలా ఏంటి కలిపారు చెప్పాలి. పెట్టేసుకుందాం హోటల్. హోటల్ పెట్టేసుకుందాం అని చెప్తున్నాను, అంత బాగుంది మరి. అలా సరదాగా మాట్లాడుకుంటూ బిర్యానీ కంప్లీట్ చేసేసి అలా కూర్చుండిపోయామన్నమాట. అన్నయ్య అయితే అలా రెస్ట్ తీసుకుంటున్నారు, నేను సుజాత గారు చిట్ చాట్ చేస్తూ ఉన్నాము. కిషోర్ మాత్రం చుట్టుపక్కలంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆ పొలాల్లో ఆ చెట్లు, ఆ ఫోర్ట్ ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. మేమైతే కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్దాం అన్నట్లు అలా కూర్చుండిపోయాము. ఇంకా చూడండి అప్పుడప్పుడే వస్తూ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే ఆల్మోస్ట్ వచ్చేసాయి. చూడండి ఈ ఫ్లవర్స్ చూడండి భలే బాగున్నాయి కదా, చూడడానికి ముద్దుగా ఉన్నాయి. అంటే ఏదో చాలా క్యూట్గా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. బటర్ఫ్లైస్ అయితే ఎన్ని ఉన్నాయో వీటి చుట్టూ, ఆ ఫ్లవర్స్ చుట్టూ బటర్ఫ్లైస్ తెగ తిరుగుతున్నాయి. అసలు చూడడానికి ఎంత అందంగా అనిపించిందో. తూనీగలు, అసలు చాలా ఇయర్స్ అయిపోయింది తూనీగలు చూడక. తూనీగలు కనిపిస్తే ఎక్కడలేని ఆనందం వచ్చింది నాకైతే, అంత బాగా అనిపించింది. చూడండి చిన్న డేట్స్ పిందెలు అనమాట ఇవి. ఇవి పండినప్పుడు అంటే దూరగా ఉన్నప్పుడు అలా తీసుకొని తింటే మస్తుంటాయి అసలు. చూడండి చాలా బాగుంది కదా, సేమ్ ఈతకాయల్లాగానే ఉంటాయి. అలా కొద్దిసేపు తిరిగేసిన తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. సరే ఫోర్ట్ చూద్దాం అనేసి బయలుదేరిపోయాం. అలా వెళ్తూ ఉండగా ఆ పొలాల దగ్గర నుంచి కోటికెళ్ళేదారులు రేగుపండు చెట్టు కనిపించిందండి. ఎంత బాగున్నాయి అంటే రేగుపళ్ళు, నేనైతే అసలు వదిలి వెళ్ళలేదు, అక్కడి నుంచి కోసుకొని తింటూనే ఉన్నాను. కొన్ని ఇయర్స్ అయిపోయింది అసలు ఇలా చెట్టు నుంచి కోసుకొని తినక. అంటే అప్పుడెప్పుడో చిన్నపిల్లలప్పుడు అలా తినడమే. తర్వాత ఎప్పుడైనా కావాలంటే కొనుక్కొని తినడమే, కానీ ఇలా చెట్టు నుంచి కోసుకొని తినడం అయితే కనుక కొన్ని ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. ఎంత ఎంజాయ్ చేసామో మేమందరం, ఏదో చిన్న పిల్లల్లాగా ఎప్పుడు తినని ఒక వస్తువు తింటున్నట్టుగా చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట అక్కడ. అసలు చూడండి కిషోర్ అయితే ఇంకా ఆపట్లేదు, తింటూనే ఉన్నాడు. చాలా బాగున్నాయి, అందరం ఎంజాయ్ చేసాం మంచిగా. అక్కడ చాలా ఉన్నాయి చెట్లు, ఒక 4-5 చెట్లు ఉన్నట్టున్నాయి. అవన్నీ కోస్తూనే ఉన్నాను, పండిన కాయలన్నీ కోసుకొని తింటూనే ఉన్నాను నేనైతే. యమ్మీ.
చిన్నప్పుడు ఇలాంటివి ఏమైనా కనిపించినప్పుడు అంతే ఉంటుంది కదా, ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది మనకి. అలా కొద్దిసేపు కాయలన్నీ కోసుకొని తినేసి అలా ఫొటోస్ అవి తీసుకున్నాము, వెళ్తూ ఉన్నాము అనమాట. చూడండి కాయలు, అసలు నేను అక్కడక్కడ చూపిస్తున్నాను, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎన్ని చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలు కూడా ఉన్నట్లున్నాయి అసలు, లిటరల్లీ చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి. కనిపిస్తున్నాయి కదా. స్వీట్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి అసలు, పురుగులు అవి ఏం లేవబ్బా, చాలా బాగున్నాయి. నేను మధ్యలో అక్కడ కూర్చుండిపోయాను, కానీ ఆ టైంలో కానీ చూసుంటే మొత్తం తింటూ కూర్చునేదాన్నేమో. అంతగా కోసుకుంటూ ఉన్నాను. పాపం సుజాత గారి వాళ్ళకైతే బోర్ కూడా వచ్చేసి ఉండొచ్చు, ఏంటి పిల్ల ఇలా కోస్తుంది అని అనుకో ఉండొచ్చు. కానీ నాకు చాలా ఇయర్స్ అయిపోయింది కదా, తినాలన్న ఫీల్ వచ్చిందనమాట. సో కోసుకొని తింటూ ఉన్నాను. అలా వెళ్ళిపోదాం రండి. ఇదే ఆ పోలీస్ స్టేషన్ అని చెప్పాను కదా, ఇదే అనమాట పోలీస్ స్టేషన్. చూపిస్తాను. చాలా పాతది, ప్రజెంట్ అయితే ఇది వర్కింగ్లో లేదు. జస్ట్ ఒక టూరిజం ప్లేస్ లాగా జస్ట్ లైక్ దట్ అలా వదిలేస్తారనమాట. చుట్టూ డేట్స్ చెట్లు మాత్రం మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటాయండి, డేట్స్ చెట్లు. ఈ మధ్య అయితే కనుక ఈ రేగుపండు చెట్లు, వేప చెట్లు ఇవి కూడా బాగానే కనిపిస్తున్నాయి. వేప చెట్లు అయితే మనకి ఎక్కువగా రోడ్డుకి అటు ఇటు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. కిషోర్ ఏమో వీడియో తీస్తున్నారు, నేనేమో ఇక్కడ కూడా కాయలే తింటున్నాను. గమనించారా ఇది మొత్తం ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అసలు గోడలు అవి కూడా. ఎన్నున్నా సరే ఫొటోస్ ఇంపార్టెంట్ కదా, సో ఫోటో పోజ్ ఇవ్వడానికి వచ్చేసాను అనమాట. అన్నయ్య ఫోటో తీస్తున్నారు. అలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. చూడండి మీరు గమనిస్తే ఇక్కడ ఎక్కడ ఒక చిన్న పేపర్ కానీ కవర్ కానీ చెత్త ఏం లేదండి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అసలు. ఎవరికి వాళ్ళు ఇలా ఉంటే ఇలాగే ఉంటుంది. యాక్చువల్లీ బాగా పాత పడిపోయిన బిల్డింగ్ యాక్చువల్గా ఇది, అంటే ఎప్పుడో క్లోజ్ చేసేసారంట, కొన్ని ఇయర్స్ బ్యాకే క్లోజ్ చేసేసారంట. మన ఊరి దగ్గర అయితే కనుక ఎలా ఉంటుంది, మొత్తం చెత్త అంతా ఇక్కడే ఉంటుంది, కానీ అసలు ఒక చిన్న పేపర్ కూడా కనిపించట్లేదు. అలా వచ్చి సరదాగా కూర్చొని తిరిగే అంత ప్రశాంతంగా ఉందన్నమాట. చూడండి మొత్తం క్లోజ్ చేస్తున్నారు, మన లోపలికి వెళ్ళడానికి లేదు. ఆ పైన కనిపిస్తున్నాయి చూసారా చిన్న చిన్న విండోస్, జైలు అనమాట అది, ఆ జైల్ విండోస్ అవి. అక్కడ ఒక పనిచేసే పర్సన్ ఒక అతను ఉన్నారు, వాచ్మెన్ లాగా ఒక అతను ఉన్నారు. అతన్ని అడిగితే అతను చెప్పారనమాట, ఒకప్పుడు జైలు కమ్ పోలీస్ స్టేషన్ ఇది అనేసి. అక్కడ జైలుకి ఉన్న విండోస్ అవి. అసలు ఎక్కడ తప్పించుకునే మార్గమే లేదండి బాబు, ఎంత పెద్దగా ఉందో అసలు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అలా సరదాగా తిరిగేసి మంచిగా ఎంజాయ్ చేసేసి ఇలా వచ్చేసామన్నమాట. చూడండి ఇంకా ముందు ఇక్కడికి వస్తే కనుక చెట్లు అవి చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో, చిన్న గడ్డి, ఆ తర్వాత డేట్స్ చెట్లు, ఆ ఫోర్ట్, ఆ పైన జెండా, ఆ నేషనల్ జెండా ఎంత బాగుందో అసలు. చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. ఇవి చూసారా, ఇవి మనము చిన్నప్పుడు ఏదో వీటిని 4-5 కలిపి పాము పడగల్లా చేసి ఆడుకునే వాళ్ళం కదా, అలాగే అనిపిస్తున్నాయి. కానీ అవైతే కాదు, ఏదో డిఫరెంట్గా ఉంది. కానీ చూడ్డానికి మాత్రం ఎంత అందంగా ఉన్నాయో అండి అసలు. చూడండి ఆ ఆకుల మధ్యలోంచి అలా జెండా కనిపిస్తుంటే ఎంత బాగుందో కదా, నైస్. నాకైతే ఇలాంటి డే అవుట్స్ చాలా ఎంజాయ్ చేస్తానండి నేనైతే కనుక, చాలా ఇష్టం. ఆ హోటల్స్కి వెళ్ళి స్టే చేయడం కంటే కూడా నేచర్లోకి వెళ్ళి స్టే చేస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మన వీడియోస్ చాలా ఉంటాయి ఇలా టెంట్స్లో స్టే చేయడము, నైట్ టైము, ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. మన ఛానల్లో ప్లేలిస్ట్లు కూడా చేసి పెట్టున్నాను, చూడండి. మీరు కనుక చూడకపోతే ఒకసారి ట్రై కూడా చేయండి. ఇలా వెళ్తే ఎలా ఉంటుంది అంటే, నార్మల్గా మనం వెళ్ళినప్పుడు ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో స్టే చేస్తూ ఉంటాము, హోటల్లో స్టే చేసి అక్కడే తినేసి ఇలా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది.
ఇంకా అలా చూసుకొని రిటర్న్ అయిపోయామండి. రిటర్న్లో మళ్ళీ ఇక్కడికి వచ్చాము వారి దగ్గరికి. ఇక్కడ చూడండి ఫిషెస్ ఎంత బాగున్నాయో, మీకు కనిపిస్తున్నాయా? సేమ్ ఆల్మోస్ట్ స్టోన్ కలర్లోనే ఉన్నాయి కదా, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆల్మోస్ట్ ఈ బార్డర్లోనే కనిపిస్తున్నాయి అనమాట. అలా కొద్దిసేపు హ్యాట్ తోటి స్కార్ఫ్ తోటి అలా పట్టేసుకున్నాం, కొన్ని ఫిషెస్ కూడా పట్టుకున్నాము. నాకైతే వీటిని చూస్తే మా నాన్నమ్మ మంచిగా చిన్న చేపల కూర బాగా చేస్తుంది, తీసుకెళ్ళి అలా మంచి పులుసు పెట్టుకొని తినాలనిపిస్తుంది. మా వాళ్ళకేమో పెంచుకోవాలనిపిస్తుంది అనమాట. అలా చూసేసి కొన్ని ఫొటోస్ తీసుకునేసి అక్కడి నుంచి బయలుదేరుతున్నాము. చూడండి మళ్ళీ వచ్చేసి కార్లో కూర్చున్నాము. చూసారా ఈ బాటిల్ చూసి ఏమనుకుంటున్నారు? బార్బిక్యాన్ అండి, ఏదో కూల్ డ్రింక్. అందులో పట్టుకున్న చేపలన్నీ ఇందులో వేసుకున్నాం అనమాట ఇంటికి తీసుకెళ్ళడానికి. దాన్ని తీసుకెళ్ళి పెంచుతానన్నారు. మేబీ ఎన్ని బతుకుతాయో డౌటే, నాకైతే డౌటే. దాని గురించి డీప్ డిస్కషన్ అనమాట. ఏం తింటాయి ఇవి, రైస్ తింటుందా, గోధుమ పిండి తింటావా, ఏం తింటాయి అనేసి. నార్మల్ మన అక్వేరియంలో ఫిషెస్కి ఫుడ్ సపరేట్గా ఉంటుంది, కానీ ఈ ఫిషెస్ ఏంటంటే చిప్స్తో సహా అన్నీ తింటున్నాయి అనమాట. సో ఏం తింటాయి ఏంటి అని డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇలా డే అయిపోయింది. సో ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అదే ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఎవరి కార్లోకి వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు. ఇలా షిఫ్ట్ అయిపోయి బై బై చెప్పేస్తున్నాము. లాస్ట్ ఒక మంచి క్లిక్ తోటి ఎండ్ చేసేస్తున్నాము. ఇంతకీ ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.